Subscribe to Color Frames. ఆస్ట్రేలియాతో జరిగిన మెల్బోర్న్ టెస్ట్ మ్యాచ్ లో భారత క్రికెట్ జట్టు ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఈ ఓటమికి కారణాలేవైనా నెటిజన్లు మాత్రం రోహిత్ ని టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. కొంతవరకు ఈ ఆరోపణలు నిజమే అయినప్పటికీ బ్యాటర్ల వైఫల్యం స్పష్టంగా కనిపించింది. అయితే రోహిత్ తీసుకున్న తప్పుడు నిర్ణయాలు కూడా ఓటమికి కారణమయ్యాయి. రోహిత్ శర్మ చేసిన 3 తప్పిదాల కారణంగా మెల్బోర్న్ టెస్టులో భారత్ ఓడిపోయింది. నిజానికి ఆస్ట్రేలియా టూర్ లో రోహిత్ శర్మ తొలి మ్యాచ్ కు దూరమయ్యాడు. ఆ తర్వాత అతను వరుసగా 2 టెస్ట్ మ్యాచ్ల్లో 6వ స్థానంలో బ్యాటింగ్ చేశాడు. అయినా తన ప్రదర్శనలో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఆ తర్వాత అతను మెల్బోర్న్ టెస్ట్ మ్యాచ్ లో ఓపెనర్ గా పునరాగమనం చేశాడు. కానీ ఇక్కడ కూడా చేతులెత్తేశాడు. నిజానికి రోహిత్ ఫామ్ లో లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. అయితే తన బ్యాటింగ్ ఆర్డర్ ని మార్చాల్సిన అవసరం లేకపోయినా రాహుల్ స్థానంలో ఓపెనింగ్ కు వచ్చి మిస్టేక్ చేశాడు. గత మ్యాచ్లలో నిలకడగా రాణించిన రాహుల్ బ్యాటింగ్ స్థానం మార్చిన తర్వాత స్వల్ప స్కోర్ కే అవుట్ అయ్యాడు. రోహిత్ తన బ్యాటింగ్ స్థానాన్ని మార్చుకుని భారీ మిస్టేక్ చేశాడని నెటిజన్లు హిట్ మ్యాన్ ని నిందిస్తున్నారు. మెల్బోర్న్ టెస్ట్ మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ శుభ్మన్ గిల్ ను తొలగించి ఓపెనర్ గా పరుగులు చేస్తున్న కేఎల్ రాహుల్ ను 3వ స్థానానికి పరిమితం చేశాడు. చాలా మంది క్రికెట్ నిపుణులు మెల్బోర్న్ లో శుభ్మన్ పై ఆశలు పెట్టుకున్నారు. ఈ పిచ్ అతని బ్యాటింగ్ కు చాలా అనుకూలంగా ఉందని చెప్పారు. కానీ గిల్ ను తొలగించడం ఒక రకంగా రోహిత్ తీసుకున్న తప్పుడు నిర్ణయం అంటున్నారు. రోహిత్ శర్మ పేలవమైన ఫామ్ ప్రభావం అతని కెప్టెన్సీలో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. మెల్బోర్న్ టెస్ట్ మ్యాచ్ లో రోహిత్ కెప్టెన్సీ విషయంలో చాలా తడబడ్డాడు. ఒక్కోసారి కోహ్లీని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. ఒక రకంగా ఈ టెస్ట్ లో కోహ్లీ కెప్టెన్సీ చేసి ఉంటే గెలిచేవాళ్లమన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. క్లిష్ట పరిస్థితుల్లో రోహిత్ అత్యవసర నిర్ణయాలు తీసుకోలేకపోయాడు. అసలు మైదానంలో రోహిత్ కెప్టెన్సీపై విశ్వాసం లేకపోవడం స్పష్టంగా కనిపించింది. బౌలర్లను కూడా సరిగ్గా ఉపయోగించుకోలేదు. ఈ కారణంగానే టీమిండియా మ్యాచ్ లో ఓడి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.